ఇక్కడ చాప్టర్ లోకి వెళ్ళబోయే ముందు కొన్ని డీటెయిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఆ డీటెయిల్స్ లో వచ్చేటప్పటికి మేజర్ డీటెయిల్ ఏంటంటే అసలు మనం ఈ చాప్టర్ మొత్తం మీద గవర్నమెంట్ పాలసీస్ గురించి నేర్చుకుంటాం. యూజువల్ గా గవర్నమెంట్ పాలసీస్ 3 టైప్స్: ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్. ఈ 3 పాలసీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. అసలు ఈ పాలసీస్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇవన్నీ ఒక 5 minutes వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ పాలసీ అంటే ఏంటంటే ఎనీ స్టాటిక్ ప్లాన్ విచ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ as పాలసీ. పాలసీ అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్ ని పాలసీ అంటారు అనమాట. ఈ పాలసీలో చేంజెస్ తీసుకురావటం కష్టం. ఈ పాలసీ గురించి తెలియాలంటే పాలసీస్ యొక్క ఎవల్యూషన్ స్టార్ట్ చేయాలంటే ప్రైవేటైజేషన్ పాలసీ, లిబరలైజేషన్ పాలసీ, గ్లోబలైజేషన్ పాలసీ, ఫారెన్ ఎక్స్పోర్ట్ పాలసీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇట్లా చాలా ఉన్నాయి. వాటిల్లో ఆ పాలసీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం చాలా ప్రీవియస్ ఇయర్స్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 1990 టైంలో ఏం చేశారంటే మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు టైంలో ఏం చేశారంటే ఈ ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అని ఎల్పిజి, ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్, ఈ 3 పాలసీస్ కలిపి ఎల్పిజి పాలసీ అని ప్రవేశపెట్టారు. ఎందుకు ఆ పాలసీ ప్రవేశపెట్టాడంటే అప్పుడు వార్స్ జరిగినాయి, లేకపోతేనేమో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి చాలా చాలా తక్కువ అయిపోయింది. మనకు సేవింగ్స్ ఎలా ఉంటాయి, మన ఫ్యామిలీకి మంత్ ఎండింగ్ లో కావాలంటే ఏం చేస్తాం, ప్రీవియస్ మంత్ లో ఉన్నటువంటి సేవింగ్స్ తీసుకొచ్చి వాడుకుంటాం. అలాగే కంట్రీకి కూడా కొన్ని రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ఆ రిజర్వ్స్ ఏం చేస్తారంటే గోల్డ్ రూపాన్ని ఉండొచ్చు, లేకపోతే కరెన్సీ రూపాన్ని ఉండొచ్చు. ఓకే, ఈ రిజర్వ్స్ ఒక్క వారం సరిపడా రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయండి. వారం తర్వాత ఆ కంట్రీ అనేది ఫారెన్ రూల్లోకి వెళ్ళిపోద్ది ఆటోమేటికల్గా. ఎవరు కొనుక్కుంటే వాళ్ళ రూల్లోకి వెళ్ళిపోద్ది. అంత దారుణమైన స్టేట్ లో ఉన్నప్పుడు పివి నరసింహారావు ఏం చేశారంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని ఒక పాలసీ ప్రవేశపెట్టారు. లిబరలైజేషన్ అంటే ఏంటంటే ఏ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ అయినా ఇండియాలోకి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఏ ఫారెన్ ఇండస్ట్రీ అయినా ఇండియాలోకి తన ఫ్రాంచైజ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాన్ని లిబరలైజేషన్ అంటారు. అంటే ఏంటంటే రూల్స్, రెగ్యులేషన్స్, లైసెన్సింగ్ ఎక్సెట్రా అన్ని తగ్గించేశారు అనమాట. రూల్స్, రెగ్యులేషన్స్ తగ్గించడం వల్ల ఏం జరిగింది, ఫారెన్ ఇండస్ట్రీస్ ఇండియాలోకి వచ్చినాయి. ఫారెన్ ఇండస్ట్రీస్ ఇండియాలోకి వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఇండియన్ రూపీ యొక్క డిమాండ్ పెరిగింది. అలా రూపీ వాల్యూ పెరిగింది, రిజర్వ్స్ ఆటోమేటికల్ గా పెరిగినాయి అన్నమాట. ఓకే, ఇలా ఏంటంటే ద లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని దే ఆర్ ద సంజీవని టు ద గవర్నమెంట్ ఎట్ దట్ టైం. ఒకవేళ ఆ పాలసీ పెట్టకపోతే అసలు ఇండియా ఎగ్జిస్టెన్సే ఉండదు. ఎంత దారుణం అంటే ఇక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఇండియాలోకి వచ్చేది కదా ఆ టైం. ఎందుకంటే ఏ ఫారెన్ ఇండస్ట్రీ ఇండియాలోకి రావాలనుకున్నా ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళు, దే రిక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్, లైసెన్సింగ్ ప్రొసీజర్స్ ఉండే. ఎందుకు అంత స్ట్రిక్ట్ చేశారంటే బ్రిటిషర్స్ కూడా ఇండియాలోకి వచ్చారు. ఎందుకు, ట్రేడ్ కోసం అండి. ట్రేడ్ కోసం ఇండియాలోకి వచ్చారు కాబట్టి బ్రిటిషర్స్ ఆ పాలసీ ఇంకొక ఫారెన్ ఇన్వేషన్ వస్తుందేమో అని భయంతో రూల్స్, రెగ్యులేషన్స్, ఫారెన్ క్యాపిటల్ ఎంట్రీకి చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎప్పుడు 1991 ముందు. కానీ 1991లో ఫస్ట్ లిబరలైజేషన్, ఫస్ట్ గా ఎల్పిజి పాలసీ ప్రవేశపెట్టింది అన్నమాట. ఓకే, ఈ పాలసీ ద్వారా ఏం జరిగింది, ఫారిన్ ఇండస్ట్రీస్ ఏవైనా సరే ఇండియాలో నార్మల్ డొమెస్టిక్ కంపెనీ స్టార్ట్ అవడానికి ఎలాంటి రూల్స్ ఉంటాయో ఫారిన్ ఇండస్ట్రీలో కూడా
ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్పారు అనమాట. సో ఫారిన్ ఇండస్ట్రీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పారనమాట. ఇంకా ఏంటంటే దీనివల్ల ఏమైంది, ఫారెన్ ఎక్స్చేంజ్ పెరిగింది, కంట్రీకి ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్ పెరగడం వల్ల ఏమైంది, ఆటోమేటికల్ గా కంట్రీ అనేది కొంచెం సెల్ఫ్ సస్టైనింగ్ పొజిషన్ కి వచ్చిందనమాట. ఈ లిబరలైజేషన్ పాలసీ 1991లో స్టార్ట్ చేశారు. అంతకుముందు లిబరలైజేషన్ పాలసీ లేదు అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే 1991 ముందు కూడా లిబరలైజేషన్ పాలసీ ఉంది. 1948లో ఫస్ట్ లిబరలైజేషన్ ఫస్ట్ గా కొన్ని రూల్స్ తగ్గించారు. 1956లో కొన్ని రూల్స్ తగ్గించారు. 1974లో కొన్ని రూల్స్ తగ్గించారు. 1987లో కొన్ని రూల్స్ తగ్గించారు. ఆ తర్వాత ఉన్న పాలసీ 1991. ఈ 1991 పాలసీ ప్రకారం ఏంటంటే ఏ ఫారెన్ కంపెనీ అయినా ఇండియాలో ఫ్రీగా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కంప్లీట్ గా రిమూవ్ చేయటం జరిగిందనమాట. దట్ ఈస్ అబౌట్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ఎల్పిజి పాలసీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇప్పుడు మన సబ్జెక్ట్ లోకి వద్దాము. పాలసీ అంటే ఏంటి? గవర్నమెంట్ పాలసీ. పాలసీ అంటే ఇక్కడ గవర్నమెంట్ పాలసీ అన్నమాట. గవర్నమెంట్ పాలసీ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? పాలసీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పాలసీ ఈజ్ నథింగ్ బట్ a static plan present in the issued by the government for the development of the society. Static plan అంటే ఏంటి? ఈ ప్లాన్ లో చేంజెస్ అనేవి రేర్ గా జరుగుతాయి. అంత ఆలోచించే గవర్నమెంట్ పాలసీని ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ప్రొసీడ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ లోకి వెళ్దాం. ఇది టోటల్ ఆల్ గవర్నమెంట్ పాలసీస్. ఫస్ట్ అసలు పాలసీ ఎలా ప్రవేశపెట్టారు? ఏన్షియంట్ ఇండియా, బ్రిటిష్ రూల్, ఇండిపెండెన్స్ అయిన తర్వాత పాలసీ అంటే ఏంటి, నెక్స్ట్ పాలసీ వల్ల ఇంపాక్ట్ ఏంటి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, నెక్స్ట్ ఐఎఫ్డిఐ అంటే ఏంటి, ఎఫ్ఐఐఎస్ అంటే ఏంటి, ఓఎఫ్డిఐ అంటే ఏంటి. ఇవి మూడు ఉండకపోవచ్చు, లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ వరకు అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పాలసీ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. హిస్టరీ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, దాని గురించి ఏం డిస్కస్ చేస్తారంటే పాలసీ అసలు ఎడ్యుకేషన్ హబ్బే ఇండియా అన్నమాట. అంతకుముందు వరకు ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎక్కడా ఉండేవి కాదు. అటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఏమంటే తక్షశిల, వైశాలి, నలంద, ఇవి మూడు ఏంటంటే దే ఆర్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అన్నమాట. అప్పుడు ఉన్నటువంటి ఎంపరర్ పేరు ఏంటంటే చంద్రగుప్త మౌర్య అన్నమాట. అతనికి చాణక్య అనే ఒక మినిస్టర్ ఉండేవాడు అనమాట. అతను ఆ చాణక్య ఏం చేశాడంటే అర్థశాస్త్ర అనే బుక్ రాశాడు అనమాట. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైం క్రాఫ్టింగ్ ఏ పబ్లిక్ పాలసీ, అంటే పబ్లిక్ పాలసీ ఎలా ప్రవేశపెట్టాలి అని ఫస్ట్ టైం స్టేట్ చేశారనమాట. అలాగే గ్రీక్ సిటీ, రోమన్ ఎంపైర్ లో కూడా పబ్లిక్ పాలసీ అంటే పబ్లిక్ అంటే ఎవరు? సొసైటీ. పాలసీ అంటే ఏంటి? సొసైటీ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి దాన్ని పబ్లిక్ పాలసీ అంటారు అనమాట. ఈ పబ్లిక్ పాలసీ అనేది గ్రీక్ అండ్ రోమన్ ఎంపైర్ లో కూడా పబ్లిక్ పాలసీ అనేది స్టార్ట్ చేయడం జరిగేది అనమాట. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్య టైంలోనే ఏం చేశారంటే టాక్సెస్ ఎలా లెవీ చేయాలి, ట్రేడ్ ఎలా జరుగుతుంది, వార్ఫేర్ అంటే యుద్ధానికే అంత అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ తీసుకున్నారు అనమాట. అలాగే ఆ టైంలో ఢిల్లీలో కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఒక ఆయన ఉండేవాడు. అతను కూడా ఏం చేశారంటే
చాలా స్ట్రింజెంట్ ట్యాక్స్ తీసుకొచ్చాడు. ఎంత దారుణం అంటే అతని సక్సెసర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఈవెన్ టు గ్రో ద హెయిర్ ఆన్ ద హెడ్, తల మీద జుట్టు పెంచుకోవాలన్నా సరే పాలసీని ప్రవేశపెట్టారన్నమాట. అలాగే అక్బర్ ది గ్రేట్ ఏం చేశారంటే హీ ఆల్సో ఇన్స్టిగేటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాలసీస్ అన్నమాట. ఎలా అంటే ల్యాండ్ మీద పన్ను వేయటము అట్లాంటివన్నీ చూసేవాళ్ళు అనమాట. సారీ, అలాంటివి డిఫరెంట్ పాలసీ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. ఎస్, పాలసీ ఎవరు ప్రవేశపెట్టారు ఒకసారి బ్రీఫ్ ఇవ్వండి అమ్మా ఎవరన్నా. అభిరామ్. సరే, ఎవరో ఒకరు బ్రీఫ్ ఇవ్వండి అమ్మా. ఫస్ట్ తక్షశిల, వైశాలి, నలంద అనే యూనివర్సిటీస్ ఉండేవాళ్ళు. యూనివర్సిటీ చెప్పమ్మా. ఆ యూనివర్సిటీ ఉన్న ప్లేస్ ని చంద్రగుప్త మౌర్య రూల్ చేసేవారు సార్. వాళ్ళ ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ అని చెప్తున్నాడు, కానీ చంద్రగుప్త మౌర్య టైం నుంచి పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే సార్. చంద్రగుప్త మౌర్య ఎంపరర్ గా ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్ చాణక్య బుక్ ని రాశారు సార్. అందులో అది అర్థశాస్త్ర బుక్ లో ఫస్ట్ పబ్లిక్ పాలసీ అనేది స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి తర్వాత గ్రీక్ సిటీస్ అండ్ రోమన్ ఎంపైర్ లో పబ్లిక్ పాలసీ ప్రవేశపెట్టారు సార్. ఆ తర్వాత ఫిలాసఫర్స్ అంటే ఒకసారి ఆ పేర్లు చెప్పండి సార్. ప్లాటో అండ్ అరిస్టాటిల్ కూడా పబ్లిక్ పాలసీ గురించి క్లియర్ గా డిస్కస్ చేశారు. అశోక మగధ రూల్ చేసినప్పుడు కూడా పాలసీ ఆఫ్ పీస్ అండ్ హార్మనీని ఇంట్రొడ్యూస్ చేశారు సార్. తర్వాత గుప్తాస్ ఉన్నప్పుడు టాక్సెస్, ట్రేడ్ అండ్ వెల్ఫేర్ ఇవి ఇంట్రొడ్యూస్ చేశారు సార్. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీలు ఉన్నప్పుడు చాలా టాక్సెస్ అనేవి టాక్స్ రిఫార్మర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు సార్. రిఫార్మ్ అంటే చేంజ్ అని అర్థం. టాక్సెస్ అంటే కంటిన్యూస్ గా ఆ పర్టికులర్ ఎంపైర్ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని టాక్స్ రిఫార్మ్స్ అనేవి చేపట్టడం జరిగింది. అలాగే అక్బర్ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ మీద టాక్సెస్ వేయాలి, వీటని గురించి చెప్పండి. ఓకే, ఇది ఎవల్యూషన్ ఎలా జరిగింది ఏంటి. తర్వాత ఇండియా అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్. ఇండియా అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం బ్రిటిష్ ఇండియాని పరిపాలించడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు దాదాబాయి నారోజీ అనేవాడు పావర్టీ అండ్ బుక్ రాడు. ఆ బుక్ ఏంటంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అన్నమాట. అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే బ్రిటిష్ ని ఎలా తరిమేస్తే పావర్టీ పోతుంది అని చెప్పి రాశాడు. దాంట్లో ఇండియా వెల్త్ ఎలా డ్రైన్ అవుతుంది ఫారిన్ కంట్రీస్ కి అని చెప్పి చెప్పాడు. అలాగే జమీందారీ సిస్టమ్ వల్ల కూడా మాక్సిమం రెవెన్యూ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి చెప్పాడు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ ఫైలింగ్ డ్యూటీస్ వీటన్నిటికీ ఏం చేశారంటే పోలీస్ టాక్సేషన్ డ్యూటీస్ ఎలా లెవీ చేయాలి వీటన్నిటి గురించి కూడా నెంబర్ ఆఫ్ పాలసీస్ ని ప్రవేశపెట్టింది అన్నమాట. నెక్స్ట్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1947 ముందు వరకు ఇండియాని కొలోనియల్ స్టేట్ అనేవాళ్ళు. కొలోనియల్ అంటే ప్రత్యేకమైన బ్రిటిష్ ఎంపైర్ లోనే ఒక స్టేట్ కింద అన్నట్టు పిలిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు 1947 ముందు. కానీ 1947లో ఏం జరిగింది, బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. బిజినెస్ గ్రోత్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ 1948లో గవర్నమెంట్
ఫస్ట్ ఇండస్ట్రీస్ కి ప్రైవేట్ పాలసీ ప్రైవేట్ దానివల్ల ఎకనామిక్ గ్రోత్ ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పారు. అలాగే ప్లానింగ్ కమిషన్ ఒకటి స్టార్ట్ అయింది. ఆ ప్లానింగ్ కమిషన్ 5 years ప్లాన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ 5 year ప్లాన్స్ అంటే ఏంటి? నెక్స్ట్ 5 year ప్లాన్స్ 5 years పాటు ఉన్నటువంటి నెక్స్ట్ 5 years పాటు ఎంత ఏమేమి పాలసీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఏమేమి సంక్షేమ పథకాలు ఉంటాయి అని పంచపక్ష ప్రణాళికను అంటారు కదా, అలా 5 year ప్లాన్స్ ని స్టేట్ చేశారు అనమాట. ఈ 5 year ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ 5 years వాట్ ఇస్ ఎప్పుడు 1948 నుంచి స్టార్ట్ అయింది అన్నమాట 5 year ప్లాన్స్. ఇప్పుడు 12th 13th 5 year ప్లాన్ జరుగుతుంది. కానీ ఏంటంటే they are nowadays 5 year plans lost their importance and they are almost to be replaced by other subsidiaries actions. Next ఇంకెవరన్నా చెప్పండి అమ్మా. ఇండియా అండ్ బ్రిటిష్ రూల్, ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. 2 lines లో చెప్పేసేయండి. శరణ్య వెలుగుబంటి సార్ చెప్పినాను. ఈ రెండింటి గురించి ఒక 2-3 lines లో చెప్పాలి. దాదాబాయ్ నారోజీ అనేవాడు ఏం చేశాడు? ఒక బుక్ రాశాడు అన్నమాట. ఆ బుక్ ఏంటి? దాంట్లో పాలసీ ఎలా ప్రవేశపెట్టాడు, పాలసీ గురించి ఏం రాశాడు? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా సార్, జమీందారీ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. నెక్స్ట్ పాలసీస్ అనేవి ఎవరు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ 1947 ముందు వరకు ఇండియా స్టేట్ ఏమంటారు? ఇండియన్ స్టేటస్ ఏమంటారు? కొలోనియల్ రూల్. 47 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బిజినెస్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? నెహ్రూ ప్రవేశపెట్టారు అనమాట. బిజినెస్ పాలసీ, ఎకనామిక్ గ్రోత్ గురించి అతను ప్లానింగ్ కమిషన్ ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో 5 year ప్లాన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే. నెక్స్ట్ 1990లో పివి నరసింహారావు స్టేట్ చేశాడు. ఆ పివి నరసింహారావు స్టేట్ చేసిన పాలసీస్ ఏమంటారంటే ఎల్పిజి పాలసీ అంటారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమో ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిక్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ అయిందమ్మా మీకు? అయిందిగా, మర్చిపోయామన్నా. ఎకనామిక్ సిస్టమ్స్ ఎన్ని అవి ఏంటమ్మా? శరణ్య, ఎకనామిక్ సిస్టమ్స్ ఎన్ని అవి ఏంటవి అమ్మా? చదవకపోతే ఎట్లా? ఎవరైనా చెప్పండి అమ్మా, ఎకనామిక్ సిస్టమ్స్ ఎన్ని అవి ఏంటవి? క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. ఏంటో మీనింగ్ చెప్పమ్మా. క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి? ప్రైవేట్ ఓనర్షిప్ సార్. వెరీ నైస్. ప్రైవేట్ కంపెనీ ఎక్కువగా కనపడే ఎకానమీని క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటారు. సోషలిస్ట్ అంటే స్టేట్ కంట్రోల్ లో ఉంటుంది సార్ బిజినెస్ అనేది. బిజినెస్ అంతా కూడా స్టేట్ కంట్రోల్ లో ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రైవేటైజేషన్ ఉంటుంది, ఇంకా స్టేట్ కంట్రోల్ లో కూడా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు బేసిస్ ఫర్ ఇక్కడ ఏం చేశారంటే పాలసీ రిగార్డింగ్స్ 1991లో ఏం ప్రవేశపెట్టాడు అంటే పాలసీ ముందు తర్వాత అన్నమాట. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఎకనామిక్ సిస్టమ్. ఇండియా ఏ ఎకనామిక్ సిస్టమ్ అమ్మా? మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్ ఉందన్నమాట. 1990 తర్వాత ఏ ఎకనామిక్ సిస్టమ్ లాగా ఇండియా కనబడుతుంది?
క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఎందుకు? ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్నటువంటి క్యాపిటల్ మొత్తాన్ని అమ్మేసేసి మిక్స్డ్ ఎకానమీ వైపు వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ డామినెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? దేని ద్వారా ప్లాన్స్ రిలీజ్ చేస్తుందంటే ఎకనామిక్ ప్లాన్స్. ఎకనామిక్ ప్లాన్స్ ఏ ఎకనామిక్ ప్లాన్స్? ఎకనామిక్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ చేస్తున్నారు. ప్లానింగ్ కమిషన్ ద్వారా ఏం చెప్పింది? 5 year ప్లాన్స్ ని స్టేట్ చేసింది. 1990 తర్వాత ఏం చేసింది? మార్కెట్ అనేది గ్లోబలైజ్ అయిపోయింది. గ్లోబలైజ్ అయ్యటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రన్ అయినాయి. నెక్స్ట్ ఓపెన్నెస్ ఓరియంటేషన్. ఓపెన్నెస్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే అది ఫారెన్ పాలసీ ఎలా ఉంది అని. ఫారెన్ పాలసీ ఎలా ఉందండి? 1990 ముందు క్లోజ్డ్ ఎకనామిక్ పాలసీ, అంటే ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ గ్రో అవ్వాలి, బయట దేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఇండియాలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా పర్మిషన్స్ కావాలి అని. 1990 తర్వాత ఏంటి? ఓపెన్ ఎకనామిక్ పాలసీస్ అంటే ఏంటంటే ఫారిన్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోల్ ఆఫ్ గవర్నమెంట్. రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉంది? ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్ అండర్టేక్స్ ని స్టార్ట్ చేయడం చేసింది అన్నమాట గవర్నమెంట్. కానీ 1990 తర్వాత ఏం చేసింది? స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రైవేటైజ్డ్. అంటే ఏంటంటే ప్రైవేటైజ్ ఎకానమీస్ స్టార్ట్ అయిందన్నమాట. ప్రైవేట్ కంపెనీస్ కూడా స్టార్ట్ అవటం జరిగింది అన్నమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ గవర్నమెంట్. రోల్ ఆఫ్ గవర్నమెంట్ విస్ వయా ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రైవేట్ బిజినెస్ అండి. ప్రైవేటైజేషన్ నుంచి 1990 ముందు వరకు ఎలా ఉంది? రెగ్యులేషన్స్ కంట్రోల్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి, ఎక్కువ ఉండేవి. కానీ 1990 తర్వాత ఎలా ఉంది? గవర్నమెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రైవేట్ బిజినెస్ లిబరలైజింగ్. ఎలా అయిందంటే నెంబర్ ఆఫ్ పాలసీస్ బిఫోర్ అంటే 1950s లో ఎలా ఉంది, 1990 తర్వాత ఎలా ఉంది, ఈ రెండింటి యొక్క కంపారిజన్. హేమంత్ చెప్పండి. ఏ సిస్టమ్ అండి 1990 ముందు వరకు ఇండియాలో ఏ ఎకనామిక్ సిస్టమ్ లాగా కనపడేది 1990 ముందు వరకు? ఇంకెవరన్నా చెప్పండి. 1950s లో మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? స్టేట్ కంట్రోల్ లో ఉంటుంది సార్, అలాగే ప్రైవేటైజేషన్ కూడా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ 1990 తర్వాత ఎలా ఉండేది? క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ కింద తయారైంది. నెక్స్ట్ ఎకనామిక్ ప్లానింగ్ అనేది 1950 ముందు వరకు ఎలా ఉండేది? 50s తర్వాత 90s ముందు ఎకనామిక్ ప్లాన్స్ ద్వారా రూల్ జరిగేది అన్నమాట. నెక్స్ట్ 1990 తర్వాత మార్కెట్ మెకానిజం ద్వారా ప్లాన్స్ వచ్చేది. నెక్స్ట్ ఓపెన్నెస్ ఓరియంటేషన్ 1950s లో మిడ్ 50s లో క్లోజ్డ్ ఎకనామిక్ పాలసీస్ అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉండే నాన్న? రిస్ట్రిక్టెడ్ గా ఉండేది. రెస్ట్రిక్టెడ్ గా ఉండేది, చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. నెక్స్ట్ 1990 తర్వాత ఎలా ఉంది? ఓపెన్ ఎకనామీ సార్, అంటే కొంచెం లిబరలైజేషన్. గవర్నమెంట్ కూడా ఎటువంటి సెక్టార్స్ లో ఎక్కువ ఉండేది 50s లో? పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసింది. 90s లో ప్రైవేటైజేషన్ కూడా స్టార్ట్ చేసింది సార్, పబ్లిక్ తో పాటు. ప్రైవేటైజ్డ్ బిజినెసెస్ గురించి ఎలా రెగ్యులేట్ చేసేది? స్ట్రిక్ట్ గా ఉండేదా? ప్రైవేట్ కంట్రోల్స్ ఎక్కువ ఉండే తక్కువ ఉండేయా? 1950s లో ఎక్కువగా రెగ్యులేషన్స్ అండ్ కంట్రోల్ ఉండేది సార్. 1950s తర్వాత కొంచెం లిబరలైజేషన్ ఉంది సార్.
ఎకనామిక్ పాలసీస్ అనేవి 2 టైప్స్ అన్న. ఒకటి ఫిజికల్ పాలసీ, ఒకటి మానిటరీ పాలసీ, అలాగే 3 టైప్స్ అన్నమాట. ఒకటి అగ్రికల్చరల్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫిజికల్ పాలసీ అంటే ఏంటంటే టాక్సేషన్ పాలసీ అన్నమాట. టాక్సేషన్ పాలసీ అంటే ఎప్పుడు టాక్సెస్ లెవీ చేస్తారండి? రెవెన్యూ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సెస్ లెవీ చేస్తారా? ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సెస్ లెవీ చేస్తారా? రెవెన్యూ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సెస్ లెవీ చేస్తారు. ఎక్స్పెండిచర్, కంట్రీ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? కంట్రీకి వచ్చేటటువంటి కంట్రీ స్పెండ్ చేసినటువంటి అమౌంట్. వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కంట్రీ స్పెండ్ చేసేటటువంటి అమౌంట్ ని పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటారు. పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంటి? టాక్సెస్ రూపాయన కలెక్ట్ చేసే అమౌంట్. ఎప్పుడు టాక్సెస్ లెవీ చేస్తారు? ఎప్పుడైతే సరే ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది అనుకో, అప్పుడు టాక్సెస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక రెండో సెట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ అంటే పాలసీ టువర్డ్స్ అగ్రికల్చరల్ పాలసీ. నెక్స్ట్ అగ్రికల్చరల్ పాలసీ అంటే ఏంటంటే 1950s దగ్గర నుంచి ఎలా ఉండేదంటే దేశం మొత్తం యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది కేవలం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఏం చేసింది గవర్నమెంట్? అగ్రికల్చర్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చేది, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. తర్వాత 19 ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి స్టేట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ పాలసీస్ అంటే నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నాను. నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ నన్ను ప్రోత్సహించాలని ఉంటుంది. ల్యాండ్ ఇచ్చో, క్యాపిటల్ ఇచ్చో, రెవెన్యూ ఇచ్చో ప్రోత్సహించాలనుకుంటాను. అంటే ఏంటంటే ఈ లిబరలైజేషన్ అనేది 1990లోనే ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకున్న డెసిషన్ కాదండి. లిబరలైజేషన్ 1948 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ 1948లో స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోత్సాహాలు ఇవ్వటం. ప్రోత్సాహాలు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? ఇండస్ట్రీస్ గ్లో అవుతాయి, ఫ్లరిష్ అవుతాయి అన్నమాట. అలా ఫస్ట్ 1948లో కొంచెం లిబరలైజేషన్ జరిగింది. నెక్స్ట్ 56లో ఎక్కువ శాతం లిబరలైజేషన్ జరిగింది. 74లో ఇంకొంచెం జరిగింది. 90లో కంప్లీట్ లిబరలైజేషన్ అనేది జరగడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఏంటి? ఫారెన్ కంపెనీస్ ఇండియాలోకి ఎంటర్ అవ్వాలంటే ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా పాసిఫై చేయొచ్చు అని. అంతకు ముందు వరకు 50s లో ఏం చేసేవాళ్ళు? స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అన్నమాట. ఏ ఫారెన్ కంపెనీ అయినా ఇండియాలోకి ఎంటర్ అవుతుందంటే చాలా డాక్యుమెంటేషన్ అంతా ఫినిష్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు కొత్తగా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంతా ఎలా ఉంటాయో అలాగే ఫారినర్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలంటే అంత రూల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అవి ఎకనామిక్ పాలసీస్. ఇక మూడోది మానిటరీ పాలసీ. మీ దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ మనీ ఉందండి. 10 రూపీస్ మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి. యాజ్ అ స్టూడెంట్ యూ హ్యావ్ ఇన్ యువర్ అకౌంట్ 1 crore rupees. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ప్రోడక్ట్ అవసరం వచ్చింది. ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ 10 రూపీస్. బట్ ద సెల్లర్ ఏం చేశాడంటే నేను 25 రూపాయలకి అమ్ముతాను అన్నాడు. 10 రూపీస్ ప్రోడక్ట్ ని 20 రూపీస్కి అమ్ముతాను అన్నాడు. విల్ యూ పర్చేస్ ద ప్రోడక్ట్ ఆర్ నాట్? దట్ ఈస్ మై క్వశ్చన్. పర్చేస్ చేస్తారా లేదండి? చేస్తారు. 10 రూపాయలే కదా పోతే పోయింది, మన అవసరం తీరిపోతుందని చేస్తారు. ఇప్పుడు ఆ 10 రూపీస్ ప్రోడక్ట్ ని 20 రూపీస్కి పర్చేస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అనుకుంటే ఏం చేస్తాడు? వాడు 10 రూపీస్కి ప్రైస్ చేసే ప్రోడక్ట్ ని 20 రూపీస్కి ప్రైస్ చేస్తాడు. అంటే మార్కెట్ లో కావాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ కనుక ఉందనుకోండి, ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైసెస్ పెరిగిపోతాయి అన్నమాట. ప్రైసెస్ పెరిగిపోయినాయి అనుకోండి ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది.
దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఏం చేశారంటే బ్యాంక్ లో డిపాజిట్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే డిపాజిట్ ని యాక్సెప్ట్ చేశారో సర్ప్లస్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఎక్కువ కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్కమ్ ఉందనుకోండి, ఆ మనీ అంతా తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు వాళ్ళు, లేకపోతే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ పెంచడం ద్వారా ఏం జరిగిందంటే, అదే డిపాజిట్ రేట్స్ ని పెంచడం తగ్గించడం ద్వారా ఏం జరిగిందంటే మార్కెట్ లో ఉన్న మనీని కంట్రోల్ చేయడం జరిగింది. ఎక్సెసివ్ మనీ ఉందనుకోండి, డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతారు. మార్కెట్ లో కావాల్సిన కంటే తక్కువ మనీ ఉందనుకోండి, లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ని ఏం చేస్తారండి, కావాల్సిన కంటే తక్కువ ఉంది అంటే సప్లై చేయాలంటే లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేస్తారు, తగ్గిస్తారు. ఓకే, ఇలా ఒక కంట్రీ యొక్క ఎకనామికల్ స్టేట్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ మ్యాక్రో పాలసీ ఇండికేటర్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కి ఎంత ఇన్కమ్ వస్తుందా లేదా అని దేని బట్టి తెలుస్తుంది, దేని బట్టి అయితే లైక్ జీడిపి జిఎన్పి బేస్ చేసుకొని కంట్రీకి నేషనల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందా లేదా అనేది క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. అలాగే కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. జీడిపి వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల, ట్యాక్స్ రేట్స్ వల్ల, ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల, ఎక్స్చేంజ్ రేట్స్ వల్ల కూడా కంట్రీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఇన్కమ్ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్క దాని గురించి వెళ్దాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఏ నేషనల్ ఇన్కమ్ ఇండికేటర్. జీడిపి పెరిగిందంటే నేషనల్ ఇన్కమ్ పెరిగినట్లు లెక్క. ఇట్స్ అ పాజిటివ్ సైన్ దట్ ఎకానమీ ఈస్ గ్రోయింగ్ అన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? డిమాండ్ సార్, అంటే మనీ ఎక్కువ ఉంటే ప్రైజెస్ పెరుగుతాయి, మనీ మార్కెట్ లో తక్కువ ఉంటే ప్రైజెస్ తక్కువ అవుతాయి. ఇప్పుడు మార్కెట్ లో కావాల్సిన దానికంటే ఎక్కువ మనీ ఉందని అనుకోండి, ప్రైజెస్ అనేవి ఏం జరుగుతాయి, పెరుగుతూ వెళ్తాయి. ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతూ వెళ్తున్నాయి అని అనుకోండి, రూపీ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. అటువంటి స్టేట్ ఆఫ్ మార్కెట్ ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. మార్కెట్ లో మనీ అవైలబిలిటీ తక్కువ ఉంది కావాల్సిన దానికంటే, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి, తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు స్టేట్ ని డిఫ్లేషన్ అంటారు. ఈ డిఫ్లేషన్ డేంజరస్, ఇన్ఫ్లేషన్ కూడా డేంజరస్ అన్నమాట. నెక్స్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే ఏంటి? ఇప్పుడైతే స్లాబ్ రేట్స్ ఉన్నాయి కానీ అంతకుముందు ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. అంటే ఇంత ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇంత ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి స్లాబ్ రేట్స్ అనేవి స్టేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటండి? ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు దాన్ని రికవరీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్. రికవరీ లోన్ తీసుకున్నప్పుడు మనం బ్యాంక్ లో ఒక లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాం, బ్యాంక్ వాడికి లాభం ఉండాలా. అందుకని ఒక 10%, 12%, 14% మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం. దాన్ని లెండింగ్ రేట్ అంటారు, క్లియర్ గా చెప్పుకోవాలనుకుంటే. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. అలాగే డిపాజిట్ చేసాం బ్యాంక్ లో, డిపాజిట్ చేసామంటే బ్యాంక్ వాడు మన మనీ ఉపయోగించుకున్నాడు కదా, అందుకని మనం పే చేయాలి కదా. కాబట్టి ఏం చేస్తారు, 9%, 6%, 5% మనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే డిపాజిటరీ రేట్ అంటారు. అలాగే కొన్నిసార్లు ఆర్బిఐ బ్యాంక్ కి మనీ లెండ్ చేస్తుంటారు.
ఆర్బీఐ బ్యాంకింగ్ మనీ లెండ్ చేస్తుంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బ్యాంక్ రేట్ అంటారు. అర్థమైందా? ఎన్ని రకాల ఇంట్రెస్ట్ రేట్స్ చాలా టైప్స్ ఉన్నాయి, మెథడ్స్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ రేట్స్. కానీ ప్రస్తుతానికి డిపాజిటరీ రేట్స్, లెండింగ్ రేట్స్ ఈ రెండింటి గురించి చూసుకోవాలండి. డిపాజిటరీ రేట్స్, లెండింగ్ రేట్స్ బ్యాంక్ చాలా ఉపయోగం ఉంది. ఈ డిపాజిటరీ రేట్ కి లెండింగ్ రేట్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని స్ప్రెడ్ అంటారు. స్ప్రెడ్ అంటారు. స్ప్రెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకుంటే ఎక్కువ మనీ పే చేయాలా, డిపాజిట్ చేస్తే ఎక్కువ మనీ మనకు వస్తుందా? మీరే ₹1,00,00,000 లోన్ తీసుకున్నారు, ₹1,00,00,000 డిపాజిట్ చేశారు. ఏ టైంలో ఎంత వస్తుంది చెప్పండి ఇంట్రెస్ట్ రేట్? డిపాజిట్ చేసినప్పుడు ఎక్కువ వస్తుందా, లోన్ తీసుకున్నప్పుడు ఎక్కువ పే చేస్తారా? డిపాజిట్ చేసినప్పుడు ఏమో 6% వస్తుంది మీకు ఇంట్రెస్ట్ రేట్. అదే కాకుండా లోన్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు 14% పే చేయాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లోన్ తీసుకున్నప్పుడు ఎక్కువ మనం పే చేయాలి. అంటే ఈ డిపాజిట్ రేట్ కి లెండింగ్ రేట్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని స్ప్రెడ్ అంటారు. స్ప్రెడ్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ లెండింగ్ రేట్ అండ్ డిపాజిటరీ రేట్. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్పడం ఏంటంటే ఈ స్ప్రెడ్ ఎంత ఉండాలి అనేది కూడా డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇంకోటి ఏంటి, ఎక్స్చేంజ్ రేట్స్ అన్నమాట. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర $1 ఉందండి, $1 ఉంది, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకోవాలంటే ఎంత అమౌంట్ పే చేయాలి? ఎంత అమౌంట్ పే చేయాలంటే దాన్ని ఏమంటారంటే ఎంత అమౌంట్ పే చేయాలి అంటే ₹73 పే చేయాలి. ₹73 నాకు వస్తాయి, నేను $1 కనుక సెల్ చేస్తాను. దాన్ని ఒక ఎక్స్చేంజ్ రేట్ అంట. The conversion of one form of currency into the other form of currency is called as exchange rate అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇట్లా ఇవన్నీ చేయటం వల్ల ఏం జరిగిందని అంటే ఎకనామిక్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది అన్నమాట. ఎకనామిక్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఎకానమీ గ్రో అవుతుంది, ఎకానమీలో పాజిటివ్ ట్రెండ్ రన్ అవుతుంది, అలాగే హై డిమాండ్ కూడా పెరుగుతుంది. డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ కూడా ఈ నేషనల్ ఇండికేటర్స్ ద్వారానే తెలుస్తుంది మనకి. డిమాండ్ ఎక్కువ ఉంటే ఇండికేటర్స్ పాజిటివ్ సైన్ చూపిస్తాయి, డిమాండ్ తక్కువ ఉంటే ఇండికేటర్స్ నెగిటివ్ సైన్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఎక్కువ ప్రొడ్యూస్ డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటికల్ గా ఎలా తెలుస్తుంది? గ్రోత్, అన్ని కంపెనీస్ గ్రో అవుతూ ఉంటాయి, గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటాయి. నెక్స్ట్, ఎక్కువ శాతం ప్రొడ్యూస్ చేస్తుంటారు. ప్రొడ్యూస్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వల్ల ఆటోమేటికల్ గా మళ్ళీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ రావటం వల్ల మళ్ళీ డిమాండ్ అనేది పెరగటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అలాగే ట్యాక్స్ రేట్స్ కన్నా తగ్గిస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఆటోమేటికల్ గా ఇన్కమ్ అనేది పెరుగుతుంది అన్నమాట. అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించినా పెంచినా కానీ గవర్నమెంట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది గెయిన్ అవుతుంది గవర్నమెంట్ కి అని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఫారెన్ పాలసీ గురించి వద్దాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ గురించి వద్దాం. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి, ఎక్స్పోర్ట్స్ చీప్ అయిపోయింది అనుకోండి, లేకపోతే ఎక్స్పోర్ట్ డ్యూటీస్ తగ్గించారనుకోండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఫారెన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎక్స్పోర్ట్ అవడం వల్ల ఏం జరుగుతుంది? డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అన్ని కూడా పెరగటం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటికల్ గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, జీడిపి అనేది ఎప్పుడు ఎలా ఉండాలండి? పెరుగుతూ ఉండాలన్నమాట. జీడిపి పెరిగితే ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్ ఎలా ఉండాలి? కంట్రోల్లో ఉండాలన్నమాట. కంట్రోల్లో ఉంటే డిమాండ్ ప్రాఫిట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు.
నెక్స్ట్ ట్యాక్సెస్ ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. ట్యాక్స్ తక్కువగా ఉందనుకోండి బిజినెస్ ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది అన్నమాట. ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండాలి, యూజువల్ లెండింగ్ రేట్స్ ఎలా ఉండాలి, తక్కువ తక్కువ ఉంటే ఏం జరుగుతుంది, ఫండ్స్ రేజ్ చేసుకోవాలనుకుంటే ప్రతి బిజినెస్ ఫామ్ కూడా వెళ్ళి ఫండ్స్ రేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉండాలి, మోడరేట్ గా ఉండాలి. ఎందుకు, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, ఎక్స్పోర్ట్స్ పెంచుతూ ఉండాలి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు చూద్దాము. రేపు 4.1.4 దగ్గర నుంచి చూద్దామండి, ఒకసారి గుర్తు చేయండి. ఓకే సార్. ఇక్కడ వరకు క్లియర్ కదండి? ఏమైనా Clear. డౌట్స్ అడగండి, తప్పేం లేదమ్మా. ఓకే ఓకే సార్. ఫైన్ సార్.